ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మరొక ప్రభు దినములో చేరి ఉన్నాం. ఒక్కని వెళదాం. ఈనాటి ధ్యానాంశము క్రీస్తు ప్రభు వారి రెండవ రాకడ. ఏంటమ్మా? క్రీస్తు ప్రభువారి రెండవ రాకడ. ఎందుకో ఈ రోజున ఈ వాక్యము ధ్యానించాలని ప్రభువు నడిపించారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవించిన పిదప 33 సంవత్సరాలు ఆయన తన పని ముగించాడు. సమాధి చేయబడ్డాడు. 3వ దినమున తిరిగి లేచాడు. తిరిగి లేచిన తరువాత 40 దినములు అనేకులు అగపడ్డాడు. అనేక మంది ఆయన చూచారు. సజీవుడుగా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ తదుపరి శిష్యులందరూ చూస్తూ ఉండగా ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళాడు ప్రభువారు. ఆయన వెళ్ళినప్పుడు శిష్యులందరూ అలాగే ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఇదిగో తెల్లని వస్త్రమును ధరించుకున్న 2 మనుష్యులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే తిరిగి వచ్చునని వారితో చెప్పాను. తిరిగి వచ్చున ఎవరు చెప్పండి? మన ప్రభు అయినా యేసు. దీనినే మనము రెండవ రాకడ. అతి త్వరలో ఈ భూమి మీద సంభవింపబోయే ఒక గొప్ప కార్యం. అది దేవుని చేత నిర్ణయింపబడే కారణం. అది దాదాపుగా క్రొత్త నిబంధన 260 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 260 అధ్యాయాలు దాదాపుగా 318 సార్లు రెండవ రాకడ గురించి వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. 318 సార్లు అంటే ఎందుకు అంత ప్రాధాన్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఎలా నమ్మాలి? పాత నిబంధన సాక్ష్యం చెప్పింది, క్రొత్త నిబంధన సాక్ష్యం చెప్పారు, ప్రవక్తల ద్వారా ప్రకటించాడు. ఆఖరికి ప్రభువే చెప్పాడు. ప్రభువే ఏమని? ఇదిగో మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను, నేను స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి తీసుకొని పోతాను. కాబట్టి నమ్మాలి. ఇదే మన విశ్వాసము, మన నిరీక్షణ ఇదే. క్రైస్తవ జీవితానికి 3 స్తంభాలు ఉన్నాయి: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసం ఏంటి? యేసు క్రీస్తు నా కోసం వచ్చారు, నా కోసం చనిపోయాడు, నా కోసం సమాధి చేయబడ్డాడు, నా కోసమై 3వ తిరిగి లేచాడు, నా కోసమై అర్హం. ఇది నమ్మటం, విశ్వాసం. నిరీక్షణ, ఇదిగో అదే ప్రభు నా కోసం తిరిగి రాబోతున్నాడు. ఇదే రెండవ రాకడ. మరి ఈ రెండవ రాకడలో మనము ఎత్తబడాలి అంటే, యుగాలు ప్రభువుతో జీవించాలి అంటే మనం ఏం చేయాలి? ఇదే ఈరోజు మన ముందున గొప్ప ప్రశ్న. మనం ఏం చేయాలి? ఎలా వస్తాడు ఆయన? మొట్టమొదటిసారి వచ్చినప్పుడైతే బాలుడుగా ఈ లోకంలో జన్మించాడు. పేదవానిగా తను రిక్తునిగా చేసుకున్నాడు. ఒక పేద కుటుంబంలో జన్మించాడు ఆయన. మన వంటి సాధారణ జీవితం జీవించాడు ఆయన. ధనవంతుడని కూడా మనతో దరిద్రుడయ్యాడు ఆయన. శ్రమపడ్డాడు, హింసించబడ్డాడు, సిలువేయబడ్డాడు. ఎవ్వరూ ఆయన లక్ష్య పెట్టలేదు. తృణీకరింపబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఈసారి అలా కాదు. ముందుగా ఎలా వస్తాడో నేర్చుకొని ఆ తదుపరి ఆయన రాకడకు ఎలా సిద్ధపడాలో నేర్చుకుందాం. ముందుగా చూడదైతే వాక్యంలో మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనం. 30 చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27 నుంచి 30 చదవండి. మెరుపు తూర్పున పుట్టి కనబడును,
అనుకుంటారేమో సిద్ధం 1 సంవత్సరం పట్టిద్దేమో ఆయన వచ్చేసరికి, 1 నెల పట్టిద్దేమో, 1 రోజు పట్టిద్దేమో అనుకుంటావేమో. మెరుపు ఎలా ఉంటుందమ్మా? తురుపున కొట్టి 1 సెకండ్లో కొద్దాం అంతే, పరమటికి వెళ్ళిపోద్ది, అలా వెళ్ళిపోద్ది అంతే మెరుపు. బైబిల్ చెప్తుంది అదే. చాలామంది అనుకుంటారు ఇప్పుడు రక్షణతో పని ఏముందయా, ప్రభువు రాకడానికి సూచనలు జరుగుతున్నాయి కానీ ఆయన వచ్చేసామని తెలుసు కదా. ఆయన ఆడ కనపడగానే, ఎక్కడ ఆకాశంలో కనపడగానే వెంటనే మోకరించి ప్రభువా క్షమించంటే చాలు. ఆ తప్పైన దొంగ కూడా అలాగే జరిగింది కదా అనుకుంటావేమో. లేదు, అవకాశం లేదు. మెరుపు తూర్పున పుట్టి పడమటికి ఎలా వెళుతుందో క్షణములో అలా మనిషిగా రాకుండా తర్వాత ఉండైతే పీనుగ ఎక్కడ ఉండనో గద్దలు ఉంటాయి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందరి శక్తులు కదిలింపబడును, కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. మరి ఆయన గొప్ప బోరతో తన దూతల పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు 4 దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. చాలా. ఇది 2వ రాకడ. క్షణములో, రెప్పపాటున. అందుకే సిద్ధపడాలి, ముందుగానే సిద్ధపడాలి. అనుకుంటాం ఎంతో సమయం ముందులే, ఆయన అక్కడ కనపడగానే, సూర్యుడు చిగడి కాగానే, చంద్రుడు కాంతికి పోగానే, నక్షత్రాలు పడుతుండగానే, ఆకాశ శక్తులు కనబడుతగానే ప్రభువా అంటే చాలనుకుంటున్నావేమో. కుదరదు. రెప్పపాటున కడబోరం రోగగానే అందరూ బ్రతుకుంటే మార్పు పొందాలి. చనిపోయిన వారి సమూహంలోంచి లేపబడాలి. ఇదే 2వ రాకడ. బహు భయంకరమైన దినం అది. ఎందుకంటే ఇక ఈ లోకంలో ఇవేమి ఉండవు. ఈ భూమి, ఆకాశములు అవన్నీ గతించిపోతాయి, లయమైపోతాయి. దుప్పటి నిద్రలేసి మడత పెట్టి ఇదిలిచివేయబడతాయి. వాటి కనబడ కూడా చోటు ఉండదు, నిలబడ్డాగా చోటు భూమి ఆకాశాలకి. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నిరంతరము యుగ యుగాలు ఆయన ఏర్పరచుకున్నవారు, ఆయన అంగీకరించిన వారు, ఆయన సేవించేవారు ఆయనతో పాటు కలిసి రాజ్యము చేస్తారు. ఇది మన నిరీక్షణ. ఈరోజు ఒకే ఒక ప్రశ్న మనందరి హృదయాల్లో మనం వేసుకోవాలి. క్రీస్తు ప్రభువారి 2వ రాకడ కోసమై సిద్ధపడ్డావా? ఎలా సిద్ధపడాలంటావు? మామూలు ప్రయాణం అనుకోండి, ఓ సంచి తీసుకొని 2 జతల బట్టలు పెట్టుకొని రెడీగా ఉంటావు, సిద్ధమంటావు. ఇది అలా కాదు. ఇది ఎటువంటి సిద్ధపాటు? ఈ లోకములో మనము ఘనముగా ఎంచినవి ఒక్కటి కూడా ఆ రోజు అక్కడ పనికిరావు. తెలుసా మీకు? అంత దాకెందుకు ఈ రోజే చెప్తాను. నిత్యత్వమే కాదు కానీ ఒక్కసారి మన దేహం నుంచి ఆత్మ బయటకు వచ్చిందంటే, మరొక మాట చనిపోయామంటే ఏదైనా బయటకు వచ్చిందా నీకు? ఏమ్మా? నీ ఇల్లు, నీ కారు, మన వస్తువులు, మన బండ్లు, మన వాహనాలు, మన బంగారము, ఆఖరికి ముక్కు పుడక కూడా. ఏంది? ఎంత ఉండదు ముక్కు పుడక?
ఉండరు, అది కూడా పనికిరాదు. ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ తాపత్రయం, ఎంతకాలం? రెండో రకం గురించి మర్చిపోయి నేను లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి, ఇది శాశ్వతం కాదు, ప్రభు వస్తాడు, ఇది ఈ లోకం నాది కాదు, నేను లోకంలో యాత్రికుని పరదేశిని, నేను ప్రయాణం చేస్తున్నాను, నా గమ్యం పరలోకము, నా ప్రభు వస్తాడు, నేను చనిపోయినా సరే, మట్టికి మట్టిగా మారినా సరే, ఆయన స్వరం వినగానే నేను లేపబడతాను, నన్ను లేపుతాడు ఆయన. యుగ యుగాలు ఆకలి దప్పులు లేని, చీకటి లేని స్వర్ణ వీధులలో సౌర్ణమయమైన ఆ పరలోక రాజ్యంలో నేను జీవిస్తాననే నిరీక్షణ ఈరోజు మనం లేదు కాబట్టి ఈ లోకం కోసం తపన పడుతున్నావు. మోసము, అక్రమము ఎందుకు వచ్చింది? చిరకాలం జీవించాలనేగా. ఒకవేళ అదే ఉంటే మన తాతగారు ఏమయ్యారు, వాళ్ళ నాన్నగారు ఏమయ్యారు, ఈరోజు వాళ్ళు ఉండాలిగా. మనకంటే భాగవతులు ఉన్నారుగా, వాళ్ళందరూ ఈరోజు లేరే, ఏమైపోయారు? ఎక్కడున్నారు వాళ్ళందరూ ఇప్పుడు కూడాను? ఆలోచించే ఒక్కసారి అయినా కూడాను. క్రీస్తు ప్రభు రెండవ రాకడ ఎప్పుడు మా మనసులో ఉండాలి. సిద్ధము సిద్ధం, ప్రభువా నేను సిద్ధమే. పరిశుద్ధ గ్రంథం ముగిసి తెలుసా? మరణాత ప్రభు యేసు త్వరగా రమ్ము అనే మాటతో ముగిస్తుంది. ప్రభు అలాంటి ప్రార్థన మనకు కావాలి. యేసయ్యా త్వరగా రా తండ్రి, నా కన్నీరు, నా దుఃఖము, నా శ్రమలు పోవాలి అంటే ప్రభువా నువ్వు వస్తేనే, నీతోనే, నీ సన్నిధిలో నిత్య సంతోషం ఉంది ప్రభు అని ప్రార్థించి సిద్ధపడే జీవితాలు మనకు కావాలి. ఆకాశము ఈ దిక్కుండి ఆ దిక్కు వరకు కూడాను ఆయన దూతలు ఆయన వారిని పోగు చేస్తారు. అందరూ నిలబడాల్సిందే. ఒక్కసారి మడకొరింథీ పత్రిక 15వ అధ్యాయం చేయడం, ఒక్కసారి మడకొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఎంత తేటగా పౌలు గారు ఈ మర్మాన్ని తెలియజేస్తాడు అంటే, ఎంత తేటగా. టిఫిన్ కొంచెం ఆలస్యం తప్పుకోలేం కదమ్మా, మంచి బట్టలు లేకపోతే ఒప్పుకోవు కదా, కొన్ని సరైన అవకాశాలు లేకపోతే ఒప్పుకోం కదా. వాక్యం ఉంటుంది మడకొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం, సహోదరులారా నేను చెప్పునది ఏమనగా. ఏంటి అమ్మా? మనదేంటి? మన దేశం ఏంటి? ఈ శరీరం ఏంటి? రక్తము మరియు. మీరు ఎట్టెళ్తా పరలోకానికి? నా సహోదరులారా నేను తెలియజేయమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరదు. అంతే. 52. ఇదిగో మీకు మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించమనగా ప్రభు వచ్చేసరికి బతుకున్నాం అనుకో, రెండవ రాకడలో చనిపోం మనం. ప్రభు వచ్చేసరికి రెండవ రాకడలో మనం బతికి ఈ లోకంలో ఉన్నామంటే మనం ఏమవుతాం? చనిపోము. మనమందరము నిద్రించము కానీ నిమిషములో, రెప్పపాటు అంటే కన్ను మూసి తెరిసేలోపు, కన్ను మూసి రెప్పపాటున కడబోర, ఇందా చెప్పిన బోరం రోగును ఎవరిదో ప్రభువు రాకడకు చూసిన కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. ఏమవుతారంట? ఏం మార్పు? తెర చుట్టూ నల్లగానో పొట్టువడుపుడు కావటం కాదు. ఈ రక్త మాంసాలు, ఈ శరీరం మారిపోద్ది. ఎందుకంటే ఈ శరీరము అక్కడికి పనికిరాదు. మనం పోషించుకున్నామే, మేకప్ వేసుకొని అందంగా ఎంత అవుతామే, ఈ రేపాటి జారావు, ఈ ఇల్లు జారావు, ఈ మందిరాలు కూడా జారావు. తెలుసా మీకు? మనం ఆలోచించే చర్చిలు కూడా ఉండవాడా, ఆయనే దేవాలయం. ఇవన్నీ నిర్మలమైపోతాయి. ఆఖరికి మన దేహాలు కూడా, ఈ రక్త మాంసం ఈ దేహం కూడాను. ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని సంతరించుకోవు. మనమందరము మార్పు పొందుదమో. తర్వాత
బోరం రోగును చచ్చిపోయి ఉన్నారు చూస్తారా, మృతులు అక్షయులుగా వారికి కూడా కొత్త శరీరం వచ్చేస్తుంది. చనిపోయి 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు సమాధం ఏముండవు, కొన్ని వెంట్రుకలు ఉంటాయి, కొంతకాలం దయ కూడా ఉండవు. మరి వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? దేవుడు వారికి అక్షయమైన దేహాన్ని ఇస్తున్నాడు. మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఏం పొందుతామంట? ఎప్పుడు? మారు మనసు పొందిన వాళ్ళే కదా. నిత్యంలో జీవించాలంటే ఇక్కడ మార్పు కావాలిగా, మనము మార్పు పొందుదము. దశరథ పత్రిక 4వ అధ్యాయం ఇంకా ఎప్పుడు చదువుకుంటాం చూడండి. సహోదరులారా, నిరీక్షణ తెరవలే మీరు దుఃఖము నిలిచే వారి గురించి మిత్రుడు మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని ఏం చేయాలంట? ఇదే విశ్వాసం. క్రీస్తు యేసు మృతి పొంది తిరిగి లేచిన నమ్మినలా అదే ప్రకారం, అనగా ఏదిగా ప్రభు వెళ్ళాడో అదే ప్రకారము ఎవరు వాళ్ళు? అందరు కాదు, యేసునందు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ చేరిపోవాలి? క్రీస్తులో. ఇంట్లో చచ్చిపో, వీలో చచ్చిపో, యాక్సిడెంట్గా హాస్పిటల్లో చచ్చిపో. నువ్వు చనిపోయినప్పుడు క్రీస్తులో ఉండాలి. అంతే కదా. ఎక్కడెక్కడ వస్తావు చెప్పలేవు. ఎతకెళ్తారు పిల్లలు, ఆడేపోతారు. బండిలో పోతూ ఉంటాం, ఆడేపోతారు. వేమలో పోతాం, ఆడేపోతారు. నిద్రలో పోతారు, ఇంట్లో పోతారు, వీధిలో పోతారు, ఐసీలో పోతారు. ఎక్కడైనా పో, చావు ఎక్కడ రావచ్చు. కానీ నువ్వు చనిపోయే సమయానికి మనము క్రీస్తులో ఉండాలి. ఎవరిలో? క్రీస్తు. క్రీస్తులో ఉండమంటే అర్థం ఏంటి? క్రీస్తులో ఉండమని అర్థం ఏంటి? ఆయన విశ్వసించి నమ్మి ఆయన వారుగా జీవించేవారుగా ఉండాలి. క్రీస్తులో ఉండమంటే అర్థం ఏంటి చెప్పండి? క్రీస్తులో ఉండడం అర్థం ఏంటి? ప్రభువుతో సహవాసం కలిగి, ఆయన మాట వింటూ, ఆయనకు లోబడి, ఆయన కోసం ఎదురు చూస్తూ, కనిపెడుతూ, ఆయన చిత్తాన్ని జరిగిస్తూ, ప్రభువా నేను సిద్ధమే అన్నవాళ్ళు క్రీస్తులో ఉన్నవాళ్ళు. ఎలా సిద్ధపడాలి చెప్తాను. క్రీస్తు నందు మండలి వేస్తారు. ఆ మీదట సజీవమైన చూడు మనం వారితో కూడా కృపబడతాం. ఇది రెండవ రాకడ జరిగే స్థితి. మరి ఎవరు కృపబడతారు? క్రీస్తు ఉండడం అంటే సిద్ధపడి ఉండుట. ఎలా సిద్ధపడాలి నేర్చుకున్నాం. ముందుగా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఏంటైతే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా పవిత్రత కావాలి, పరిశుద్ధత కావాలి. పవిత్ర జీవితము, సిద్ధపాటు అంటే పవిత్ర పరిశుద్ధ జీవితం. ప్రభు అంటాడు, నేను పరిశుద్ధులుగా మీరు పరిశుద్ధులై ఉండుడి. ఎలా వస్తే పవిత్రత పరిశుద్ధత మనం చూద్దాం. 3వ అధ్యాయం 3వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడుడి. ఎవరు మనం? చెప్పాలి ధైర్యంగా మాట. ధైర్యంగా మాట చెప్పాలి. నేను దేవుని కుమారుని, దేవుని కుమార్తెను. నువ్వెవరు అని ఎవరిని అడిగితే నేను విశ్వాసిని, క్రైస్తవుని, దేవుని కుమారుని, దేవుని కుమార్తెను. అది పెట్టి కులాలు చెప్పుకుంటాం, మతాలు చెప్పుకుంటాం కదా. ఏం చెప్పుకుంటాం మనం? అయిపోతాయి అంటే భయమో మనకి. విశ్వాసాన్ని కూడా ప్రక్కన నెట్టేస్తాం. ఈ మధ్య ఒక వారం క్రితం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది తెలుసా? తీర్పింటి అవి కూడా బాప్సం తీసుకోడు. నిజమండి, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎవరైనా క్రైస్తవులుగా మారితే ఎస్సీ హోదా కోల్పోతారు. ఏం కోల్పోతారు? ఎస్సీ హోదా కోల్పోయిన అర్థం ఏంటి? స్కాలర్షిప్లు ఉండవు,
సీట్లు ఉండవు, అందరితో సమానమే. ఒప్పుకుంటా దానికి? చెప్పండి, ఒప్పుకోవు కదా? అది లేకపోతే ప్రభువు తెలుసు, ఆయనకి నా స్థితి తెలుసుగా. వాక్యం అంటుంది, మనము దేవుని కుమారులము కుమార్తెలము. ఒకవేళ దేవుడు నా తండ్రి అని చెప్పుకోవడం సిగ్గుపడ్డావంటే రేపు నిన్ను ఆయన ప్రక్కకి ఆయన సిగ్గుపడ్డాడు నా కుమారుడు అనడానికి. మర్చిపోవద్దు, మనం ఏం కొలుస్తామో అదే కొలత. చూడమన్నాడు, మనము దేవుని పిల్లలమని పిలవమన్నట్లుగా తండ్రి మనకిట్టి ప్రేమను గురించి చూడండి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు. ఎనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుతుందో అది ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతం మనకు ఆయన పోలి ఉందమని ఎరుగుదాము. ఆయన పోలి ఎవరిని? ప్రభువును పోలి. సిద్ధపడటం అంటే తెలుసా? క్రీస్తును పోలి జీవించటం. ఈరోజు నీకు నాకు మాదిరి ఎవరి లోకంలో? ఈ మధ్య సేవకులు విగ్రహాలు అయిపోయారు అందరికి. ఎవరో సేవకులు, అయ్యగారు అమ్మగారు, దేవుళ్ళు దేవతలు అయిపోయారు. ఒప్పుకుంటారు లేదు? పెద్ద సంఘాలలో ఏంటే వాళ్ళ దేవుడు కాదు ముఖ్యం, ఎస్ఐ కాదు, వాక్యం కాదు. అవి పక్కన పెట్టన్నా అయ్యగారు ఏం చెప్తుంది? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరెవరు ఉంటాం మనము? ఆయన వలె, ఆయన పోలి ఉంటాం. పౌలు గారు అంటారు, ఈ స్వార్థ నేనే కానీ నేను తప్ప ఇంకెవరైనా లేదా పరలోకం నుంచి ఒక దేవత వచ్చి చెప్పినా కూడా నమ్మొద్దు చెప్పాడు కదా. మరి మనం ఎక్కడ క్రొత్త బోధ కనపడితే అక్కడ ప్రజెత్తాం, మూలాలు వదిలిపెట్టేసి. వాక్యం ఉండదు, చదివితే కదా ఏది తప్పో ఏది రైటో తెలిసేది. ఎవడేం చెప్తే ఏ సిద్ధాంతం వస్తుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, నీ మనసుకు నచ్చి చాలు. అందుకే వాక్యం అంతే. నాలో దురద చెవులు గలవాడు అంటే మన నెమ్మదిగా నిద్రపుచ్చేవాడు కావాలి. మనం చేసే మన కరెక్ట్ అని చెప్పి ఉంటే చాలు. పాపాన్ని గద్దించినా ఇది తప్పు అన్నా ఒప్పుకుంటాడు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. నువ్వు తప్పు చేస్తావు అనుకోండి, వద్దురా అని కొడుకుతో చెప్తే ఒప్పుకుంటాడా? ఊరు చూస్తాడు సార్. ఇంకా సేవకులు దేవని చెప్పండి. ఎందుకు సంఘాలు మారుతారు? ఎందుకు రోజు సంవత్సరాలు 4 సంఘాలు మారుతారు? వాళ్ళకి అనుకూలమైన బోధ కావాలి. అంచనాల్లో మనుషులంట అనుకూలమైన బోధకలు పోగు చేసుకుంటారు కదా. నాకెంత సంతోషం అంటే 4 తరాలుగా ఈ సంఘంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాడి బిడ్డలు ఎన్ని తరాలు? 4 తరాలుగా నేను వచ్చినాకే సేవకులుగా. ఎంత సంతోషం కదా. పరిగెత్తి ఎక్కడికి పోలేదు. వాళ్ళు గద్దించినా, కోపడ్డా, ప్రేమతో చెప్పినా, వాక్యానికి లోబడి, నాకు కాదు వాక్యానికి లోబడి వాక్యాన్ని గ్రహించినారు కాబట్టి అది దేవుని కృప. ఇన్ని నిలుచున్నాం 53 సంవత్సరాల సంఘం ఉందంటే. అంచనాల్లో ఎలా ఉంటుందో తెలుసండి. అంచనాల్లో వాక్యం ఉండదు. దేవుని పిల్లలుగా జీవించం. ఎవరో ఒకరు మాదిరి, మనుషులు కాదు మనకు మాదిరి ప్రభు. ఒక సమస్య వస్తే, ఒక స్థితి వస్తే ముందు మనకు కావాల్సి తెలుసా? ఈ స్థితిలో నా ప్రభు ఏం చేస్తాడు? ఎస్ఐ కదా. ఆయన జీవితం మన ముందు ఉంది కదా, ఏది దాచలేదు ఆయన జీవితంలో. ఈ స్థితిలో నా ప్రభు ఉంటే, లేదు నా ప్రభుకి ఇది ఇష్టమా కాదా? భార్యాభర్తలు అనుకోండి, ఒక పని చేస్తుంటే భార్య ఏమంటుంది, నా భర్తకి ఇష్టమా కాదని ఆలోచిస్తుంది. అప్పుడైనా కూడా అది లెక్కైన వాళ్ళు, అది వేరే సంగతి. ఒకవేళ ప్రభును ప్రేమిస్తే మన జీవితాల్లో ఇది నా ప్రభుకి ఇష్టమా కాదా, ఇది నా ప్రభు మెచ్చే జీవితమా కాదా? మన మాదిరి ప్రభువు కావాలి. ఎందుకంటే మనం ఆయన పిల్లలము. ఆ ప్రేమ మనలో నింపాడు ఆయన. ఆయనను చూచినప్పుడు ఆయన పోలి ఉంటాం మనము. ఆయన స్వరూపంలోకి మార్చబడతాం మనము. అందుకే మనం జీవిస్తున్నాం.
మొట్టమొదట పవిత్ర జీవితము. ఇట్టి పవిత్ర జీవితము, ప్రభువును పోలే జీవితం కావాలి. మాటల్లో, ప్రవర్తనలో, క్రియల్లో ప్రభువును పోలి క్షమించుటలో, ప్రేమించుటలో, సమస్తములో కూడా మనలో ఇతరులు దేవుని చూడాలి, ప్రభువు ప్రేమను చూడాలి ఇతరులు. అటువంటి జీవితం మనలో ఉంటేనే మనం సిద్ధపడ్డట్లు. ఒక మాట చెప్తాను. ప్రభు జీవితాన్ని చూస్తే ప్రభు అంటాడు మత్తయి సువార్త కొడవ ప్రసంగంలో, మత్తయి సువార్త 'నువ్వు బలర్పిస్తూ ఉండగా చెప్పండి ఏం చెప్తాడు? 5వ అధ్యాయము 21. మత్తయి 5:21. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనుగునని మీరు ఉన్నారు కదా. నేను మీతో, ఎవరు చెప్తున్నారు ఈ మాట? నేను అంటే ప్రభు యేసయ్య. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద మామూలు కోపం కింద నిర్నిమిత్తముగా, అంటే కారణము లేకుండా, ఎలాగా? నిర్నిమిత్తముగా. తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా కోపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరు నిర్నిమిత్తముగా వ్యర్థుడా, అంటే పనిమానుడు చెప్పువాడు లోనగును. ద్రోహిని చెప్పువాడు నరకాగ్ని. నరకం అంటే ప్రభువు లేని జీవితం. ఏం చేస్తే, ఏ పాపం చేస్తే చెప్పండి? నతి చేశాడా, వ్యభిచారం చేశాడా, దొంగతనం చేశాడా? తన తోటి వాని మీద ప్రేమ చూపని నిర్నిమిత్తముగా కోపపడితేనే ఎక్కడికి వెళ్తావంట? నరకాగ్ని, నరకం. నిర్నిమిత్తముగా, హేతువు లేకుండా, కారణం లేకుండా కోపపడితేనే ప్రభు కోపం వస్తుంది. తర్వాత చూడండి, కావున ఆ కాలంలో బలిపీఠం అర్పణ ఉన్నాయి కదమ్మా, యాజకులు ఉన్నారు, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రభు అన్నాడు, నువ్వు బలిపీఠం దగ్గర నువ్వు అర్పణ అర్పిస్తున్నప్పుడు నీ మీద, వీరు జాగ్రత్తగా, నీకు నీ సోదరు మీద కాదు, నీ మీద నీ సోదరు, అంటే నీ తప్పు లేదు ఆడ. వాడు కోపడుతున్నాడు, నీ మీద కోపం పెంచుకున్నాడు, నువ్వే కోపెట్టుకోవాలా. కానీ అర్పించే సమయంలో నీకేమైనా గుర్తు వస్తేమని, అయ్యో పలానా వ్యక్తి నా మీద కోపడ్డాడే, పలానా వ్యక్తి నా మీద ద్వేషమని చెప్పి నీకు గుర్తు వస్తే, అక్కడే ఆ బలిపీఠం దగ్గరే అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. ఆ తర్వాత వచ్చి, ఎందుకు ఎందుకు నీ తప్పు లేదుగా, నువ్వు కదా కోప్పడింది, నీ సహోదరుడు కోపడ్డాడు. ప్రభు అంటాడు, నీ సహోదరుడు కోపడ్డా ఇందులో సమాధానము లేదు. అందుకు ప్రభు అంటాడు, నీ శత్రువును ప్రేమించుడి, ప్రార్థన. అది ఆయన మార్గం, అది ఆయన మార్గము. ఆ మార్గములో ఇచ్చిన దాన్ని తప్పితేనే ప్రభు ఏమన్నాడు? నరకాగ్ని అన్నాడు కదా. ఎంతగా ప్రతిరోజు మన జీవితాన్ని సరి చేసుకోవాలి. అందుకే నిద్ర లేవగానే మోకరించి, ప్రభువా నా ప్రవర్తన కాయండి, నా నోటి మాటలు కాయండి ప్రభు అని ప్రభువుకు అప్పగించాలి కదా. భక్తుడు ప్రార్థన చేస్తాడు, యెహోవా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి, ఎవరి దృష్టికి? మనుషులకు కాదు, మనుషులు సంతోషపెట్టే మాటలు కాదు, మనుషులు మెచ్చుకునే మాటలు కాదు, నీ ప్రభువు సంతోషపడాలి. ఎందుకంటే నిత్యం ఇచ్చేది ఆయన, అంతే కదా. అదే పవిత్ర జీవితము. అందుకే పల్లవ ప్రార్థన అంటారు కదా, పల్లవ ప్రార్థన, మరణస్తులను మేము క్షమించినట్లు మమ్ములను మరణములను క్షమించు. అంటే మనం క్షమించకపోతే మనకు క్షమాపణ లేదు. మనం క్షమించకపోతే మనకు క్షమాపణ. ఇదే పవిత్ర జీవితం అంటే. అనుదినము సరిచేయబడుతూ, అనుదినము ఇది న్యాయమా కాదా, ఇది దేవునికి ఇష్టమా కాదా, ఇది వాక్యానుసారమా కాదా అని ప్రభు ప్రేమను కలిగి, అందుకే ప్రభు మనకి ఇట్టి ప్రేమను ఇచ్చాడని చూడండి అన్నాడు. క్రీస్తు ప్రేమ మనం సమృద్ధిగా నివసించాలి. అసలు ప్రేమ అంటే ఏందమ్మా చెప్పండి? ప్రేమ అంటే ఇష్టపడ్డమా? కానీ కాదు.
ప్రేమ గురించి ఒక అధ్యాయం రాశాడు పౌలు గారు. మొదటి పత్రిక 13వ అధ్యాయం. చూడండి ఒక్కసారి, అసలు చదివితే మనలో ప్రేమ ఉందో లేదో తెలిపోద్ది. 1 కొరింథీ 13. మనుషుల భాషతోనూ, ఈ మధ్య నేర్చుకున్నారు బాగా, నోటి కూర్చొని మాట్లాడి దేవతల భాష అంటున్నారు. ఏ భాష అంట? ఆనాడు పెంతుకొస్తూ పరిశుద్ధాత్మడు దిగి వస్తే ప్రతి ఒక్కరికి అర్థమైంది. 13 దేశాల మనుషులు ఉన్నారు అక్కడ, వారి భాషలో దేవుని స్తుతించారు, అన్య భాషల్లో. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ఏమి లేకపోతే ప్రేమ లేని వాడనైతే. ఒకటే, నువ్వు ఎల్లవు దేవుడు కాడు, దేవునితో మాట్లాడు, కానీ నీలో ప్రేమ లేకపోతే తీసి పక్కన పెట్టేస్తా. తర్వాత మోగడి కంచును గడగడ తామనై ఉంటాను, ప్రవచించే కృపావరము కలిగి అయ్యా మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడనైనా, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం ఉన్నా సరే ప్రేమ లేకపోతే వ్యర్థుడను. తర్వాత బీదల పోషణ కోసమై నా సంత ఇచ్చిన కాల్చబడ్డ శ్రమించిన కూడా ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు. ఇప్పుడు చెప్తున్నామా, ప్రేమ ఏం చేస్తుంది? చివరి దాకా ఓడ్చుకుంటుంది. ఏం చేస్తామా? ఇప్పుడు చెప్పండి, ప్రేమ అంటే ఏందో? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం చూసుకు స్వార్థం ఉండదు, త్వరగా కోప్పడదు, మనసులో పెట్టుకోదు అపకారాన్ని, సంతోషించును, అన్నిటినీ తాళును, అన్నిటినీ ఓడ్చును, నిరీక్షించును, ఓడ్చును. చాలు. ఇది ప్రేమ అంటే. ఊరక ప్రేమ మాట్లాడటం కాదు కదా. ఇట్లా ఒక్కడున్న మన జీవితాలు దీర్ఘకాలం సహించడం, దయ చూపించడం, మత్సరపడకుండా, కోప్పడకుండా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. చిన్న మాట అంటే కోపం జరుకో, ప్రేమ ఉన్నట్ట లేనట్ట? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మీ ఇంట్లో, మన ఇళ్ళలోనే ఏమన్నా నిద్ర వస్తుందా? చిన్న మాట అన్న దయ్యం లేశారంటే ప్రేమ ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు వాక్యాన్ని బట్టి చూద్దాం, దేవుని మాటలు చూద్దాం. నేను చెప్పేగా, ఇప్పుడు చదివాంగా. కొంతమంది ఇంట్లోకి వస్తుంటే భయం, భర్తలు కానీ తండ్రులు కానీ. ఎందుకమ్మా? ప్రేమ ఉంటే కదా. పరీక్షించి ఒక్కసారి. చీటికి మాటికి కోపడేవాళ్ళు, ఇది నిజమైన ప్రేమ అవుతుందా? దేవుడు చెప్పిన ప్రేమ అంటే ఏందో బైబిల్లో ఉంది. మరి ఎన్ని ప్రక్కన పెట్టి ప్రభువా నేను కూడా రానంటే నీవెవరో నాకు ఎందుకు? ఆయనలాగా లేవు, ఆయన చెప్పినట్లు లేవు, క్షమాపణలో లేదు, త్వరగా కోప్పడదు, దయ చూపిస్తుంది, మత్సరపడదు, అమర్యాదగా నడవదు, అమర్యాద గౌరవిస్తుంది. ఇవన్నీ ప్రేమ లక్షణాలు. వీటిలో ఏ ఒక్కడి దగ్గర ప్రభు అంటాడు నీతో నాకు సంబంధం లేదు. ప్రభు జీవితంలో కనపడింది కదా. ప్రభు జీవితం ఎంత ఓర్చుకున్నాడు, ఎంత దయ చూపించాడు కదా, ఎంత సహనం చూపాడు, ఎంత క్షమించాడు. పరిశీలించు ఒక్కసారి. రెండవ రాకడలో క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు నీవు నేను ఎత్తబడాలి అంటే ఈ జీవితం మనకి కావాలా లేదా? ఖచ్చితంగా కావాలి. ఏ ఒక్కటి తగ్గిన ప్రభు అంటాడు నీతో నాకు సంబంధం లేదు, నువ్వు నా వాడివి కాదు, నీ తండ్రి ఉన్నాడు పో. ఎవరు ఆ తండ్రి? అపవాది. మీ తండ్రి అపవాది సంబంధులు వెళ్ళిపోండి అంటాడు అంతే. ఎప్పుడు? వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా క్షమించేవడం కానీ నిజమైన ప్రేమ ప్రభువు చూపిన మాదిరి నీకు ఈ అధ్యాయం కంటత రావాలి. విశ్వాసం సండే స్కూల్ నేర్పించాల్సిన వాక్యానికి ఈ అధ్యాయం 13వ అధ్యాయం కంటత రావాలి. ఎందుకంటే అలా ఉంటేనే మనం దేవుని పిల్లలు.
దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ఇదే ప్రేమ అంటే. ఆయన పిల్లంగా మనం కూడా కలిగి ఉండాలి. కాబట్టి పవిత్ర జీవితం అంటే ఇదే. ఆయన పోలి నడవాలి, ఆయన వలే బ్రతకాలి, ఆయన కోసం బ్రతకాలి, ఆయన స్వరూపులకు మార్చబడాలి, ఆయన అంగీకరించాలి, మరుమనసు పొందాలి, ఆయన వలే మార్చబడాలి. రెండవదిగా చూడతో ప్రార్థనా జీవితము. ఏ జీవితం అది? ప్రార్థనా జీవితము, పవిత్ర జీవితము. ఎత్తబడాలి అంటే అక్కడ కావాల్సినదిగా ప్రార్థనా జీవితం. లోకాసువార్త ఏదైతే లోకాసువార్త 21వ అధ్యాయము, లోకాసువార్త 21వ అధ్యాయం కేడదేతో లోక 21 21:36. కాబట్టి కొంచెం 34 నుంచి కూడా చూద్దాం ఒక్కసారి. 34 నుంచి కూడాను. మీ హృదయములు ఒకవేళ ఏంటంట బాగా తింటే ఏమొస్తుంది చెప్పండి? నిద్ర మత్తు. తిండిపోతున్నాం కూడా పాపం తెలుస్తుంది మీకు. ప్రార్థన చేసుకోమంటావమ్మా, ఎందుకు నిద్రపోతాయి మీరు చెప్పండి. నాకు ప్రశ్న చెప్తాను, తినొస్తేనేగా. నేను అనుమానం లేదు, మీరు నవ్వినా నవ్వకపోయినా ప్రార్థన నిద్రపోతున్నాడు. కారణం ఏంటి? మత్తు. ఎందుకు వచ్చింది ఆ మత్తు? ఫుల్గా 7 దాకా వచ్చింది, ఇక పట్టదు. ఒకడు ఆయన అడిగాడంట, ఎరా ఇంత తిన్నా ఎందుకు ఒక బిళ్ళ వేసుకోరంటేను, అది పెట్టే ఖాళీ ఉంటే ఇంకో ముద్ద తిన్నా అన్నాడు. అడగడానికి బిళ్ళ వేసుకోమంటే ఏం బిళ్ళ జంటాకు ఒకటి వేసుకోరంటేను, ఖాళీ ఆడదన్నా బిళ్ళ పోవడానికి. అదే ఆ ఖాళీ ఉంటే ఇంకో ముద్ద తినేవాడిని. ఆడ తినొచ్చి ఏం చేస్తారు? ఇక్కడ మందిలో కూర్చొని బైబిల్ చెప్తుంది, ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విషయాలు అంటే ఏంది? ఏం తినాలా, ఏం తాగాలా, అసలు రేపు పరిస్థితి ఏంది, నా ఉద్యోగం ఏంది, రేపేంది, నా కూతురు పెళ్ళి ఏంది, నా కూతురు చదివేంది. టైం కావా? దేవుడు నమ్మితే మనం అనుకుంటే జరుగుతాయా? దీవులు పడితే ఆగుతాయా? జగాల్సినవి. మనం పుట్టక ముందే తల్లి గర్భమును మనం ఉన్నప్పుడే దేవుడు సిద్ధం చేశాడు అన్నీ కూడా. నువ్వు చేయవలసింది ఏంటి? ప్రభువా స్తోత్రం అంటే అరే చూస్తా పోవటమే. నువ్వు దిగులు పడి విచారపడి మనం ఏం మార్చలేము మా పరిస్థితి. విశ్వాసానికి కర్త కొనసాగించేవాడు అరే చూస్తా పోవటమే. అడుగుతాడు, తిండి వలన మత్తు వలన ఐక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి నువ్వు తిని నిద్రపోతా, తాగి నిద్రపోతా, అయ్యా నా పరిస్థితి అని చెప్పి స్తుతించకుండా దేవుని ప్రక్కన పెట్టి, వాక్యం ప్రక్కన పెట్టి, ప్రార్థన ప్రక్కన పెట్టి నువ్వు ఉన్నావంటే ఉరిలాగా నీ మీదకి వస్తావు దినాన వచ్చినేమో అని. మీ విషయమే జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అంతటే మీద నివసించి వారందరూ అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడకు. ఏమవ్వాలి? ఎక్కడ నిలబడటానికి? ప్రభు నిలబడంటే శక్తి కాదు. ఆ శక్తి ఎలా వస్తుందంట? ప్రార్థనా శక్తి. చూడే ఉన్నాడు ఎల్లప్పుడూ అక్కడ డాష్ వెళ్ళామంటే మనకు సమయం రాసుకుంటాం కదా. ఎల్లప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక్కోసారి డాష్ వెళ్ళామనుకోండి మనకి సమయం రాస్తాం. ఏమని? ఎల్లప్పుడు తిరుగుతా, బజార్లు తిరుగుతా, ఎల్లప్పుడు బయటకు చూస్తా, ఎల్లప్పుడు టీవీలు చూస్తా, ఎల్లప్పుడు ఫోన్లు చూసుకుంటా కాదు. ఇక్కడ ఏమన్నాడు? ఎల్లప్పుడూ ప్రార్థన. ఎందుకంటే ఈ ప్రార్థన నిన్ను నన్ను దేవుని ముందు నిలబెట్టింది. పాట పాడతాం, ప్రార్థనా శక్తి నాకు. ఏది ఆ శక్తి? ఏ శక్తి అది? ఈ వచ్చిన బట్టి ఆ మాట రాసిన పాట. ఎల్లప్పుడూ ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన. ఏది మన జీవితంలో ప్రార్థనా జీవితం? నాకు తెలిసి 199 మంది విశ్వాసులు ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. ఎప్పుడు? నిద్రపోయే ముందు. ఎప్పుడయ్యా? పండుకొని ఉదయం అంతా తిరిగి అన్ని పనులు చేసుకొని చక్కగా ఇక అలసిపోయే ముందు 2 నిమిషాలు ముందు కూర్చోరో మంచం మీద కూర్చొని
ప్రభువా ఈ రోజంతా కాపాడవు, నీకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రంతా కూడా ఎవరుండాలి చుట్టూ? అగ్ని రథాలు సైన్యం కాపలా కాస్తే మళ్ళీ పొద్దున్నే లేచి ఏం చేయాలి? నా ప్రాణమా తిను తాగు సంతోషం. అందుక బ్రతికించిన దేవుడు. దానియేలు గారి ప్రార్థనా జీవితం రోజుకి ఎన్నిసార్లు? 3 సార్లు. ఆయన ఉద్యోగం ఏంటండి? ప్రధానమంత్రి కదా. ఎక్కడైనా ఉండని ఆ టైం కాగానే ఇంట్లో కదా తలపేసుకోవాలి, యేషం కిటికీలు తీయాలి, ప్రార్థన చేసుకొని రావాలి. దావీదు గారు ప్రార్థన చేయాలి, దినమెల్లా నేను స్తుతిస్తాను. ఆగంటాడు, నా మంచం మీద పరుండి నేను నిన్ను ప్రార్థన చేస్తాను. నిద్రపోయే ముందు కూడా ప్రార్థనతో లేవడం, ప్రార్థనతో పడుకోవడం, ఈ మధ్య అంతా ప్రార్థన ఎడతెగని సహవాసం దేవునితో. అదే కదా మన శక్తినిచ్చేది, మన నడిపించేది, కాపాడేది. నువ్వు ఏ పనిలో ఉన్నా మన ఆత్మ దేవునితో అనుసంధమైపోవాలి. మనకు ఫోన్ భాష చెప్పాలంటే ఫోన్ ఉంది కదా, మనం అంటాం సిగ్నల్ లేదు. ఏం లేదమ్మా? సిగ్నల్ లేకపోతే ఏం చేస్తావు? కొంచెం పక్కకి అందే కాడికి వెళతాం. సిగ్నల్ లేకపోతే ఏమైంది? మాట్లాడలేవు. ఎవరినితో మాట్లాడాలన్నా అందుబాటు. మన జీవితాల్లో దేవునితో సిగ్నల్ లేదు. ఈరోజు మనకి దేవునికి దూరంగా వెళ్ళిపోయావు. ఆయన పిలుస్తున్నా అందుబాటులో లేవు. అసలు చాలామంది జీవితాలు స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. ఏమైపోయిందమ్మా? పూర్తిగా ఆగిపోయింది. ప్రార్థన లేదు, వాక్యం లేదు. ఒక్క ఆదివారం బైబిల్ పట్టుకొని సంగన పెట్టుకొని రావటమే. మళ్ళీ వచ్చే ఆదివారానికే ఎలా రేపు ప్రభు నిలబడం మనం? అందుకే ప్రభు అంటాడే, ప్రభువా ప్రభు రాజ్యంలో పరలోకమందున్నా ఏంటి? ఆయన చిత్తం ఏంటి? ఎల్లప్పుడూ ప్రార్థన. నువ్వు చిత్తం ఏంటమ్మా? ఎల్లప్పుడూ. ఏంటైతే వాక్యం 36 చూడండి ఒక్కసారి. కాబట్టి మీరు జరగబోయే వీటినెల్లా ఏంటి అవన్నీ కూడాను ఆమె చెప్పుకొచ్చాడు. ఐక్యగడ్డి, భూకంపాలు అన్నీ చెప్పుకొచ్చాడు. నక్షత్రాలు సూచన పడతాయి, సూత్రాలు పడతాయి, అన్నీ చెప్పుకోవచ్చు. మనిషి కూడా వస్తాడు అని చెప్పాడు. మొత్తంగా చెప్పమంటారా? 8వ వచనం చూస్తే, 8వ వచనము 2వ రాకడ చూస్తే సంతోషపడాలి మనం. చూడండి 28వ వచనం. ఇవి జరుగా ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలనెత్తుకోండి. ఎందుకంటే మీ విడుదల, ఏ విడుదల? పాపము నుంచి, శాపము నుంచి, రోగము నుంచి, ఈ లోకము నుంచి విడుదలిచ్చి నిత్యము దేవుని సన్నిధిలో నిత్య సంతోషము, అకాల తప్పులు లేని, రోగాలు లేని, బాధ లేని జీవితం. అది కదా కోరుకునేది మనం, విడుదల. అందుకే ఇవన్నీ జరుగుతుంటే, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, భూకంపాలు ఇవన్నీ వస్తుంటే మనం అనుకుంటాం, అయ్యో అక్కడ వచ్చి దిగులు పడకుండా మీ తల పైకెత్తుకోండి, దేవుని వైపు చూడండి, ఎందుకంటే మీ విడుదల సమీపించి. ఎంత గొప్ప స్థితి కదా. ఇక ఏముండవు, దేవుని నిత్యానందమే. మరి సిద్ధపడాలంటే ప్రార్థన జీవితం, పవిత్ర జీవితము, రోజుగా ప్రార్థన. ఎటువంటి ప్రార్థన అది? ఎడతెగని ప్రార్థన. మీరు అంటారేమో ప్రార్థనగానే ప్రభువా ఆరోగ్యం, ఉద్యోగం, వివాహం, ఇది కాదు ప్రార్థన. ఏది ప్రార్థన అంటే? మోకరించిన కాడికి ఒక లిస్ట్ చేసుకొని పోతావు, బస్ సరుకులు కొట్టు కానీ పట్టి తీసుకెళ్ళినట్టు. ఏ పట్టి? సరుకులకు పోతా నెల సరుకులు రాస్తావు, చూస్తావు పట్టి, అలా దేవుని ముందు పట్టి పెడతావు. కాదు, ప్రభువా నన్ను కనికరించు, జ్ఞాపకం చేసుకో, మిక్స్డ్గా జరిగించాలి, మిక్స్డ్గా జీవించాలి, నా మాటలు, నా ప్రవర్తన నీకు అంగీకారం కావాలి. ఇది కదా ప్రార్థన అంటే. నన్ను పరిశుద్ధపరచు, నీ సొత్తుగా మార్చుకో, ఏ స్థితి అదే నీకు దూరం కాకూడదు ప్రభువా. రక్తంతో కడగండి, తెలిసి అపరాధాలు క్షమించు ప్రభువా. ఇది కదా ప్రార్థన అంటే. ఉద్యోగం కావాలి, ఆహారం కావాలి, వివాహం కావాలి, ఇది కాదు. ఈ ఉన్నా లేకపోయినా, ఇవైనా కాకపోయినా మన ఖచ్చితంగా జరిగేది మరణమా, 2వ రాకడ. పెళ్ళైనా అవ్వచ్చు, కాకపోవచ్చు,
బిడ్డల పుట్టొచ్చుకోవడం నష్టం లేదు. నీకు నష్టం కలిగేది ఏంటంటే రెండవ రాకడలో క్రీస్తు ప్రభువుతో ఉండకపోతే, నిత్యత్వములో ప్రభువుతో గడకపోతే నీకు పూర్తి నష్టమే. అది కదా మనం కోరుకోవాల్సింది. ఈరోజు అవన్నీ వదిలిపెట్టి నిత్యత్వాన్ని పరలోకాన్ని వదిలిపెట్టి లోకాశ్రయ నింపడి భ్రష్టమైపోయింది. అందుకే మడకొంత పత్రికలో పౌలు గారు అంటాడు, చూడైతే మడకొంత పత్రికలో ఎంత తేటగా ఒక మాట అంటాడంటే, మనం భ్రష్టులము దేనికంట? కేవలము మడకొంతి 15:19 చూడండి. ఈ జీవితకాలం మట్టుకే అంటే ఏంది? ప్రభువా నువ్వు మంచి దేవుడు అయ్యా, నాకు ఉద్యోగం ఇస్తావు, నాకు ఆరోగ్యం ఇస్తావు ప్రభువా, ఈరోజంతా కాపాడుతావు తండ్రి, నా బిడ్డల పట్ల కృప చూపుతావయ్యా, స్వస్థపరుస్తావయ్యా, నువ్వు మంచి దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా అని మనం చెప్పేవన్నీ ఈ లోకపు ఆశలే. నా కూతురికి మంచి మార్కులు రావాలయ్యా, నా కొడుకు మంచి ఉద్యోగం రావాలయ్యా, అయ్యా మంచి ఇల్లు కావాలి తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా, నువ్వు మంచి దేవుడు అయ్యా, నువ్వు చేస్తావయ్యా. ఇది మన ప్రార్థన. బైబిల్ అంటుంది, ప్రభు చెప్తున్నాడు, వాక్యం అంటుంది, కేవలము ఈ జీవితకాలం ఏం చూస్తున్నాం? మనం తింటాం, త్రాగటం. మనం ఏ పని చేసి దేనికోసం? తిరిగికోసమేగా. ఎంత కష్టపడ్డా తినటం, త్రాగటం, పెళ్ళిళ్ళు, పిల్లలు, ఇల్లు, ఉద్యోగాలు, ఇంకేమైనా ఉందా? వీటికి మించి ఏమైనా ఉందా ఈ లోకంలో? వీటి కోసం మనం బతుకుతున్నాం. వాక్యం కేవలము ఈ జీవితకాలం మట్టుకే నువ్వు ప్రభువా 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 ప్రభు అన్నావంటే మనుషులందరికంటే దౌర్భాగ్యుడవు. ఎందుకు? రాజుగారిని పిలిచారు, నీకు రాజ్యం అనుకున్నాడు. పిలిచి ఏమనుకున్నాడు? నేను తన కుమారుగా చేసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాను. వెళ్ళి, రాజా నాకేం అక్కర్లేదు కానీ నా ఇల్లు కట్టి చాలు. ఏం కట్టి? నా ఇల్లు కట్టి అయ్యా. ఆయన ఉద్దేశం ఏంది? నేను తన కుమారుగా చేసుకుని తన పక్కన కూర్చోబెట్టుకోవడానికి పిలిస్తే నువ్వు వెళ్ళి, రాజుగారు నాకేం కోరికలు లేవు కానీ ఒక ఇల్లు కట్టాడు చాలు. ఎలా ఉంటుంది చెప్పండి? అది మనం చేస్తుంది అది. కేవలము ఈ లోకం మట్టుకే ప్రభువా ప్రభువా నిరీక్షణ కలిగి ఇది మాత్రమే చేస్తాడు దేవుడు. కానే కాదు, వీటికన్నా శ్రేష్టమైనది నిత్యరాజ్యము, మాటలతో వర్ణింపలేనిది. ఏ సేవకుడు చెప్పలేడు దాని గురించి, మనం అనుభవిస్తే తప్ప. ఎంత గొప్ప సేవకులైనా పూర్తిగా ప్రభు ప్రేమను, పరలోకాన్ని మనము ఉంచలేరు. నువ్వు అనుభవిస్తేనే తప్ప. నీ ఆత్మలో ఆనందం అది. ఈరోజు సిద్ధపడ్డావా ఈ రోజున? కేవలం ఈ లోకంలో నిష్ట కలిగి ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలని పట్టి పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావా? లేదా ప్రభువా నీతో జీవించాలి, ఈ లోకంలో ఎంతకాలం ఉన్నా నేను చనిపోవాల్సిందే, లేదా మీరు వస్తే ఇది ఉండాల్సిందే ప్రభువా, లేదా నన్ను జ్ఞాపకం చేసుకో. శిలువ మీద ఉన్న ఆ దొంగ చేసిన ప్రార్థన, యేసు నీ రాజ్యముతో నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే నేడు నీవు నాతో కూడా ఎక్కడ? నాతో కూడా అంటే ప్రభువుతో కూడా. ఎంత చక్కని ప్రార్థన! ఇలాంటి ప్రార్థన నేర్చుకోవాలి కదా. సఫర్ చనిపోతూ తండ్రి నా ఆత్మను చేర్చుకో. ఎవరికాడికి? ప్రభు దగ్గరికి. ధనవంతురాలు జీవితం చెప్పినందుకే ప్రభువు అనుభవించాడు తన జీవితకాలం అంతా సుఖం. ఎక్కడున్నాడు ఆఖరికి? ప్రభువు లేని జీవితము, పాతాళములో యాతన. దరిద్రుడు లాజరు అంటే తెలుసండి ఎందుకు ఆ పేరు రాశాడు? లాజరు అంటే దేవుని సహాయము, అనగా దేవుని సహాయంతో బతికే వ్యక్తి. ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. ఈరోజు ఒకవేళ మనం మరణిస్తే ఎక్కడుంటారు? ధైర్యంగా చెప్పగలవా నేను ప్రభువుతో ఉంటాను, పరదేశంలో ఉంటానని? చెప్పలేదు అంటే నిత్యత కూడా బాలేవు. ఈరోజు సరి చేయబడాలి. పవిత్ర జీవితం అనగా ప్రేమతో నింపబడాలి. రెండవదిగా ప్రార్థన జీవితం. మూడవది చెప్పి ముగిస్తాను. ప్రభుత్వం చేతి వచ్చే వాళ్ళు కొనసాగిద్దాం. మూడవది చూడతో ప్రత్యేకంగా విశ్వాస జీవితము.
ఏ జీవితం అది? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఏంటదైతే? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం బహుతేటగా వాక్యము జ్ఞాపకం చేస్తుంది. 37, 38 వచనాలు. హెబ్రీ 10, 37, 38. ఇక కాలము కొంచెం ముందు కదా 20, 30 నుంచి చూడండి. అయితే 32 నుంచి. అయితే మీరు గత వారం ఆరంభించారు, ముగించలేదు కదా, ఉద్యోగాలు దేవుడు పట్ల భయంకరమని కదా. గత వారం ఆరంభించారు. ఎక్కడ దేవుడు కోపడతాడు, భవిష్యత్తు జ్ఞాపకం చేస్తాడు. చూడండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుడి. ఏం చేయాలంట? వెలుగుబడ్డ వాళ్ళు శ్రమతో కూడిన గొప్ప పోరాటం. ఒక విధంగా చూస్తే మీరు నిందలు బాధలు అనుభవించడం చేత 10 మందిలో ఆడపడుతుంది. మరో విధంగా చూస్తే వాడు అనుభవించే వారితో పాలువారేది. ఎలానగా మీరు ఖైదవులను వెల్లడించి మీకు మరి శ్రేష్టమైన శ్రమది స్వాస్థ్యం ఉందని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడం సంవత్సరం ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము, ఏంటా వాగ్దానము? పరలోకం మీద వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఏం కావాలి? ఓర్పు కావాలి. ఓర్పు అవసరమైన తర్వాత ఇక కాలము బహు కొంచెము. దేని కాలము? ప్రభుడు అక్కడ కొంచెంగా ఉంది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట, ఎవరి ఎదుట? నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల, అంటే విశ్వాసంలో తప్పిపోతే అతని ఎడలో నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం నశించడం వెనుక తీసిన వారము కాము కానీ ఆత్మను రక్షించుకొనుటకు, అనగా సంపాదించుకుంటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఏం కావాలంట? పవిత్ర జీవితము, ప్రార్థనా జీవితము, విశ్వాస జీవితము. ఏంటది? విశ్వాస జీవితం. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం గారు. ఎందుకు తండ్రిని పిలువబడ్డాడు అంటే దేవుడు ఒక వాగ్దానము చేస్తే నమ్మదగిన దేవుడని ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా, ఎంత ఆలస్యం జరిగినా కూడా ఆ వాగ్దానాన్ని వదిలిపెట్టలేదు. అర్థమైందా? 70 ఏళ్ల వయసులో పిలిచాడు. నీ సంతానము ఇసుకరేణువు అన్నాడు. ఎన్నేళ్ళు ఆగాడు తెలుసా? 30 సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది. ఎన్ని సంవత్సరాలమ్మా? 30 ఏళ్ళు. ఎవరు ఓడ్చుకుంటాంత కాలం? ఇదే విశ్వాసం అంటే. వాగ్దానము చేసిన దేవుడు నమ్మగిన వాడు కాబట్టి, ఆయన మాట తప్పని వాడు కాబట్టి, సర్వశక్తుడు కాబట్టి, ఆలస్యమైనా కూడా, పరిస్థితులు ప్రతికూలమైనా కూడా నా దేవుడు నా జీవితంలో తన మాట తప్పుడు, వాగ్దానము తప్పుడు నిరీక్షణ. మనకిచ్చిన వాగ్దానం ఏంటి? ప్రభుత్వ వాగ్దానము నిత్య జీవం కదా. అబ్రహాము అయితే కనాను దేశం, మనకైతే పరమ కనాను. నమ్మాలి. ఒకసారి ఆదికాండము 12వ అధ్యాయము 12, 1 నుంచి చూడదైతే, యెహోవా నీవు లేచి నీ దేశము, నీ బంధువులు, నీ తండ్రి నుండి బయలుదేరి, అంటే అన్ని వదిలిపెట్టమన్నాడు కదా. దేనికోసం చెప్పండి? మనం మంచి ఇష్టపడ్డామమ్మా. ఓ మాట చెప్పాలంటే అప్పటికి అబ్రహాము ధనవంతుడు, వ్యాపారాలు ఉన్నాయి, తండ్రి ఉన్నాడు, అన్నములు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వివాహమైంది. ప్రభువు లేచి పిలిచి నువ్వు లేచి బయలుదేరంటే ఎవరైనా వదిలిపెట్టిపోతాడు ఆ స్థితినిచ్చి? కానీ వెళ్ళాడు. ఎందుకు? నమ్మాడు దేవుని. ఎవరు చూడదైతే నువ్వు లేచి నీ తండ్రి నుండి బయలుదేరి వెళ్ళి నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను గొప్ప జన్మగా
చేస్తాను. గొప్ప జనము, గొప్ప జనం. రాత్రిపూట పడుకొని ఉన్నాడు, పిలిచాడు దేవుడు కనపడి, లేచి బయటికి రా అన్నాడు. బయటకు వచ్చాడు. ఆకాశం చూడు ఏం కనపడుతుంది? నక్షత్ర ప్రభువా, నీ సంతానాన్ని అలాగ చేస్తాను. పదే పదే వాగ్దానం చేస్తున్నాడు, కానీ ఆలస్యం అవుతుంది. బైబిల్లో చక్కని మాట ఏంటంటే అబ్రహాం గారి గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూడదైతే ఒక్కసారి హెబ్రీ పత్రిక 11 చదివి ముగించుకున్నాం. ఈ 11వ అధ్యాయంలో విశ్వాసం వీళ్ళు కదా, విశ్వాసం గురించి చెప్తున్నాం. విశ్వాసం ఏందో చూడాలంటే మనం అధ్యాయం చదవాలి. ముందు 1వ వచనం, విశ్వాసము అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నంటకు రుజువై ఉన్నది అని అంటూ తర్వాత అంటాడు చూడండి. అయితే అబ్రహాము నుంచి రాసుకొచ్చాడు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. మరి ఎక్కడికి వెళ్ళవలను అని ఎరుగక బయలు వెళ్ళాను. విశ్వాసం బట్టి అతడితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించచ్చు. అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దా దేశంలో పరవాసులేరి ఎలైనగా దేవుడు, వినండి జాగ్రత్తగా, దేవుడు వేటికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పురాతులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఒక ప్రశ్న అడుగుతాను. ఇంట్లో మనం కట్టుకున్న ఇంట్లో కొంచెం కొరవేంత కోపం వస్తుంది. మన తగ్గట్టు మన ఇల్లు ఉండాలి. మనకున్న ఇల్లు మనకు జాలం. దేవుడు కొరత ఇల్లు ఇచ్చాడు అనుకోండి, మంచి ఇల్లు, ఏదో ఒకటి నెమ్మదిగా ఉంటున్నాం, అది జాలం మనకి. ఇంకా ఏదో ఎంతకాలం ఉంటాం ఇంట్లో? ఒక ప్రశ్న వేసుకున్నాం. నేను పదే చెప్తాను, మనం చనిపోయే ముందు కూడా మన ఇంట్లో ఉంచుతారా? మన అక్క రాగమ్మక్క చనిపోయేది కానీ వెళ్ళాం ఆ రోజు, ఈస్టర్ రోజు కదా, ఒక దాన్ని పోతా ఉంది. బయట పెట్టకూడదా ముందుగానే? ఏంటంట, ఆమె ఇల్లు ఆమె కట్టుకుంది, రోడ్డును పోతా ఇంట్లో పోయిందా, పోతా బయట పెట్టకూడదా? మనోళ్ళే, ఎవరో కాదు, మనోళ్ళే బయట పెట్టేది. నువ్వు కట్టుకుంటావు, నువ్వు ఇష్టపడి కట్టుకుంటావు, గదులు నీకు ఇష్టమైన కట్టెలు వేస్తావు, ఫ్లోరింగ్ వేసుకుంటావు, ఎన్ని రోజులు ఉంటావు బహుశా ఉంటే? చెప్పండి. కానీ అబ్రహాం చూడండి, పిలిచాడు. అంత ధనవంత ఎక్కడ తెలుసా? గుడారములలో. ఎక్కడ? ఎందుకు గుడారాలు? నాకు ఈ లోకం శాశ్వతం కాదు. మనకి ఎన్నిళ్ళున్నా చాలా తృప్తి ఉండదు. ఇంటికి కలుపుకుంటూ పోతావు, స్థలం కలుపుకుంటూ పోతావు కదా. వాక్యం ఏమంటున్నాడు? ఒక్క మాట చూడండి. ఏమన్నాడు? ఎక్కడ నివసించారంట? విశ్వాసమును బట్టి అతడును అతనితో 9వ వచనం, ఆ వాగ్దానమునకు, ఏ వాగ్దానము? దేవుడిచ్చే పట్టణం. వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకును, ఆయన ఎక్కడే కాదమ్మా, ఆయన 3 సంతానం, 3 తరాలు ఎక్కడున్నారంట? గుడారములంటే ఏంటి చెప్పండి? గుడారాలు అంటే ఏంటి చెప్పండి? ఇల్లు కాదు. ఎండ, గాలి, వర్షం ఎందుకు? ఎంతకాలం ఉన్నా వదిలిపెట్టి పోవాలి. మరి దేనికోసం చూస్తే తెలుసా? దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడైనాడో ఆ వాగ్దాన దేశం. నేను ఇక్కడ కాదు. ధనవంతుడు చనిపోయే ముందుగా తన జీవితకాలం అంతా సుఖం అనుభవించాడు. ఎక్కడున్నాడు ఆఖరికి? వేదన, పతాళము, అగ్ని ఆరదు, పురుగు సావదు. పైరమేముంది? లాజరు ఇంటి వాకిడ పడున్నాడు, తినడానికి లేదు, వస్త్రాలు లేవు, ఆదరించేవారు లేరు. చనిపోయిన మనుషుల జీవితం మారిపోయింది. ఎక్కడ పడిపోయింది? పునాదు గల పట్టణం. అబ్రహాము రొమ్మున పరవైస్తులు. ఇది కదా జీవితం అంటే. దీనికోసం కదా మన ఎదురు చూసి ఇవన్నీ పక్కన పడాల్సిన తీసేసి, ఇవి నాతో రావు,
నాతో రావివి, నాతో వచ్చేది నా క్రియలు, నా విశ్వాసం, నా భక్తి. ఏంటిదే ప్రకటన 13వ అధ్యాయం ముగిస్తాను. ప్రకటన చూడండి. అయితే మనం అంటాం ఏం రావంటావు కదా, మర్చిపోవద్దు. ప్రభు చెప్తున్నాడు ఏం రావంటున్నావు కదా. ప్రకటన 14:13. ప్రకటన 14:13 అంతటా ఇప్పటి నుండి మళ్ళా ఇదే ప్రభువునందు మృతుంది. అంటే ప్రభు కోసం అన్ని వదిలిపెట్టేసి ప్రభు అనుకుంటే చాలు, ఏమన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని జీవించిన వాళ్ళు ప్రభువునందు మృతుల మృతులు ధన్యులు రాయమని చెప్పుము. నిజమే, వారు తమ ప్రయాసల వారి విశ్రాంతి పొందురు. వారి క్రియలు ఎవరు వెంట ఏం తీసుకొని పోము, కానీ మన వెంటబడి వస్తాయి. ఏంటి? మనం చేసే మంచి పని, చెడ్డ పని. ఎప్పుడు ఉంటాడు మంచిదైనా సరే చెడ్డదైనా సరే ప్రతి వాడు ఈ దేహముతో జరిగిన దాన్ని బట్టి దేవునికి లెక్క నిములు వచ్చినా పడతాయి. నేను కాదంటానికి లేదు, అక్కడ నేను కాదంటానికి లేదు. నీ ముందు నిలబడతాయి వచ్చి, ఇదిగో నేనే అని. నువ్వు అన్యాయం చేసావా, వచ్చి ఆయన నిలబడింది అక్కడ. ద్రోహం చేసావా, వచ్చి నిలబడింది. అవమానపరిచావా, నిలబడింది. నువ్వు చేసే ప్రతి పని అది మంచిదైనా నీ ముందు నిలబడింది అక్కడ తిరుపతిరాను. నేను కాదంటానికి లేదు, అవే నీ మీద సాక్ష్యం కలుగుతాయి. అందుకే విశ్వాసము. ఎన్నడు విశ్వాసం అంటే పిలిచాడు, నమ్మాడు, ధనవంతుడు, ఇల్లు కట్టుకోలేదు, గుడాలలో బ్రతుకుతూ. తర్వాత శ్రేష్టమైన మాట ఏంటంటే ఆ హెబ్రీ 11లో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు అనగా దేవుడు కట్టే. యోహాను సువార్త 14 చెప్పారు, కలపడవద్దు, నా తండ్రి నాకు నివాసం ఉన్నాయి, మీకు స్థలం సిద్ధపరచ, నిడు స్థాములు నిడు లాభులు. అదే ఇది దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునరుద్ధరణ పట్టణం కోసమై అబ్రహాము ఎదురు చూచుచుండెను. అంతేకాదు 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి ఈ మాట గుర్తుపెట్టి తాము మనము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకోవాలంట. చనిపోయాడు కాదు, పరపగది పరదేశమ ప్రియులారని అది ఒప్పుకోవాలి మనం. ఎందుకంటే పరదేశం అంటే మన దేశం కాదు, యాత్రికులం అంటే యాత్ర ముగించి వెళ్ళిపోవాలి, ఇక ఉండటానికి లేదు. ప్రయాణం అంతే, ఎంతోమంది ఇరవుతారు, కనపడుతుంటారు, దాటిపోతూ ఉంటాం, కష్టాలు వస్తాయి, లోయలు వస్తాయి, దాటిపోతూ ఉంటాం. చివరి గమ్యము ప్రభువే. రోజు నిరీక్షించి ఒక్కసారి ఇదే విశ్వాసం. ఇంటికి వెళ్ళి ఒక్కసారి హెబ్రీ 11 చదవండి, విశ్వాసం అనేది అర్థమైంది. విశ్వాసంలో ఆశీర్వాదం ఉంది, కష్టాలు కూడా ఉన్నాయి. కొందరైతే విడుదల పొందడానికి యాత్ర పట్టబడ్డారు, కానీ విశ్వాసాన్ని కోల్పోలేదు. చివరి దాకా ప్రభు మాట గట్టిగా పట్టుకున్నారు. ఆయన నమ్మదగిన వాడు. ఏ స్థితిలోనైనా నిరీక్షణ. ఆఖరికి అబ్రహాము శరీరము, శారా శరీరము మృతలమైనా కూడా దేవుని మాట నమ్మి వాగ్దాన పుత్రుడిని పొందుకున్నారు. ఇలా జ్ఞాపకం చేస్తున్నాను. గుర్తుంచుకోండి, పవిత్ర జీవితము, ప్రార్థనా జీవితము, విశ్వాస జీవితం, ఈ 3 నిన్ను నన్ను పరలోకానికి ప్రభు నిలబెట్టేవే రెండవ రాకడలో. ఈ 3లో ఏది నీకు కుదువుగా ఉంది? పరిశుద్ధం లేకుండా జీవిస్తున్నావా? దేవుడి ప్రేమ లేకుండా జీవిస్తున్నావా? ప్రభువులే జీవించకుండా జీవిస్తున్నావా? ప్రార్థనా జీవితం లేదా? ప్రార్థనా జీవితం చల్లారిపోయిందా? విరకంజ వేసావా దేవుని సన్నిధిలో? నువ్వెవడైనా కూడా లోకం కోసం అడుగుతున్నావా? నిత్యత్వాన్ని ప్రేమిస్తున్నావా లేదా? క్రీస్తు మహిమ ప్రతిష్ఠ కోసమై ఎదురు చూస్తున్నావా లేదా? గుర్తుంచుకో. 3వదిగా మన విశ్వాసము చల్లారిపోయిందా? విశ్వాసమా, అవిశ్వాసమా, దృఢమైపోయావా? పరీక్షించుకో. ఎందుకంటే రేపు మనల్ని రెండవ రాకడ నిలబెట్టేది ఈ 3. ఇంకా కొన్ని ఉన్నాయి. ప్రభు కృషి చెబితే వచ్చే వారం ధ్యానం చేసుకుందాం ఎలా సిద్ధపడాలో. అందుకే పవిత్రతో సిద్ధపడదాం, ప్రార్థనతో సిద్ధపడదాం. 3వదిగా విశ్వాసముతో సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకు దయచేయనుగాక. ఆ రీతిగా ప్రభు చిత్తంలో రాకడ కోసమై ప్రభు రాకడ ఎదురు చూద్దాం. ప్రభు కొద్ది మాటలు దీవించునుగాక. మోకరిద్దాం, ప్రార్థన చేస్తే ఒక ప్రార్థన చేయండి.
తల వంచుండగా మిగతా వాక్యం కోసమై మన జీవితాల్లో ఈ 3 ఉండులాగున ప్రభువును అడుగుదాం. లేనట్టుగా పశ్చాత్తపడదాం, సరిచేయబడదాం, అనుసరిగా జీవించి నీతత్వాన్ని, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. మోకరిద్దాం, ప్రార్థన చేస్తుండేద్దాం.